రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరికాదని 8 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ దొంగ దీక్షలు ధర్నాలు రాస్తారోకలు చేస్తుందని ప్రజలెవరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు దేవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడుతూ అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కౌన్సిలర్లు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు 10 సంవత్సరాలలో అధికారంకి వచ్చి మిగులు రాష్ట్రాన్ని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తా అని ఇవ్వలేదు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు. అదేవిధంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని కట్టియలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. దోసుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళకి ఏమి లేదు. ఆఖరికి పత్రికలకు, మీడియా సోదరులకు మొత్తము అసూయపడే విధంగా ఇండ్లు కట్టిస్తా, బంగ్లాలు కట్టిస్తా అని కట్టియలేదు. పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏది కూడా నిర్వీర్యం చేశారు. దోపిడీ పెరిగిపోయింది. అవే కాకుండా ఈ 8 నెలల కాలంలో ఓపిక లేకుండా 4 నెలలు ఎన్నికల్లో గడిచిపోయింది. ఈ 4 నెలల్లో మేము చేసే ప్రతి అభివృద్ధిని, హామీని, 6 పథకాలను చూసి ఓర్వలేక వాళ్ళు మండల కేంద్రాల్లో ఇవాళ రుణమాఫీ మీద ధర్నాలు పెడుతున్నారు సిగ్గు లేకుండా. సిగ్గునోడైతే ఎవడు పెట్టాడు. కనీసం 1 సంవత్సరం ఓపిక పట్టాలి. అరే నువ్వు 100 రోజులే అన్నావు కదా అంటాడు. అరే నువ్వు 100 రోజులు కాదు, గద్దెనెక్కినాక ఓట్లు వేసినాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే తలనారుకుంటా అన్నావు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఏం చేసినావు? 7 లక్షల కోట్ల అప్పు తప్ప తల మీద. కనుక ప్రజలు గమనిస్తున్నారు. మీ ధర్నాలు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి బూగినా కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంట్లో మిమ్మల్ని గుండు సున్నా చూపెట్టిండ్రు. మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో డబుల్ సున్నాలు చూపెడతారు. మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు. డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట రుణమాఫీ చేస్తా అని చేసినాం. ఇంకా దానికి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అమలు చేసి తీరుతాం. కనుక ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలు తొందరపడి రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు గమనించి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ గుండు సున్నా పెట్టారు. అదేవిధంగా రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నా. ఎలాంటి ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం, భూపాలపల్లి నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ముందుకు నడిపించండి. మీ సేవకులుగా, పాలకులుగా కాకుండా సేవకులుగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, పనిచేస్తున్నాం. ఎక్కడ అవినీతి లేకుండా, అవినీతి అక్రమాలు చేసినటువంటి వ్యక్తులను వదలకుండా పనిచేస్తాం. పేదలకు అండగా నిలుస్తాం. ఈ నియోజకవర్గంలో 176 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పట్టుకొస్తున్నాం. అదేవిధంగా బుద్ధారం నుంచి గొడవటంచ, బాగిరిపేట నుంచి 50 కోట్లతో R&B ద్వారా నిధులు